హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రబలికరాజ్ కథల ప్రపంచం. ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ 4 చూసేద్దాం. ఆమె మాత్రం చాలా జాలిగా మొహం పెట్టి, నేను పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాను ఆదిత్య, చాలా గుర్తుకు వస్తున్నారు. ఇంటికి వచ్చి డైరెక్ట్గా పిల్లల్ని కలుద్దాం అనుకున్నా కానీ నేను అక్కడికి రావడం మీ ఎవరికి ఇష్టం లేదు కదా అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె కన్నీళ్లను చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా ఉంది. ఆమెని అలా చూసి ఆదిత్య కూడా ఇంకా ఏమీ అనలేక వాళ్ళు బాగానే ఉన్నారు అని సమాధానమిస్తాడు. ఆదిత్య దారిలోకి వచ్చాడని మనసులోనే అనుకుంటూ ఆ కన్నీళ్ళని అలానే కంటిన్యూ చేస్తూ, ఆదిత్య ఒకసారి పిల్లల్ని చూడాలి అని ఉంది. ఈ సండే రోజు వాళ్ళని పార్క్ తీసుకువస్తావా? నేను కూడా అక్కడికి వస్తాను, దూరం నుండే చూసి వెళ్తాను ప్లీజ్ ఆదిత్య అని చాలా జాలిగా అడుగుతుంది. దానికి అతను ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి టేబుల్ పైన ఉన్న అతని చేతిపైన చేయి వేసి పట్టుకొని, ఈ ఒక్క హెల్ప్ చేయి ఆదిత్య ప్లీజ్, నేను వాళ్ళకి కనీసం కనిపించను అని అంటూ ఉంటుంది. మరోవైపు సీరియస్గా లోపలికి వెళ్ళి, ఏంటి రమ్య ఏమైంది అని అడుగుతుంది. అది మేడం, ఆ కోట్ చేసిన ఫైల్ పైన సిఏఓ సార్ సైన్ కావాలి అని తీసి పైన పెట్టాను. అప్పుడే పూజ నా టేబుల్ దగ్గరికి వచ్చింది. అలా వస్తుండగా తన కాలు స్లిప్ అయ్యి ముందుకు పడింది. పక్కనే ఉన్న ఇంక్ బాటిల్ ఆ ఫైల్ పైన పడిపోయింది అని తల దించుకొని చెబుతుంది రమ్య. పూజ కూడా ఐఎమ్ సారీ మేడం, నేను కావాలని చెయ్యలేదు అని చాలా భయంగా చెబుతుంది. వాళ్ళు ఇద్దరు తనకి ఎప్పటి నుండో బాగా తెలుసు కనుక అది వాళ్ళు కావాలి అని చేసి ఉండరు అని అర్థమయ్యి, ఓకే ఈసారికి ఫర్గివ్ చేస్తున్నా కానీ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేస్తుంది. ఎందుకైనా మంచిది అని ఆ ఫైల్ని కాపీ చేసి పెట్టాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర మాట వచ్చేది అని అనుకుంటూ మళ్ళీ ఫైల్ రెడీ చేసి, ఈసారి ఆ ఫైల్ని ఎవరి చేతికి ఇవ్వకుండా తనే డైరెక్ట్గా CEO ఆఫీస్కి వెళ్తుంది. తను వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి జ్వాల కాస్త బెండ్ అయ్యి టేబుల్ పైన ఉన్న ఆదిత్య చేతిని పట్టుకొని కనిపించింది. తను స్కర్ట్ వేసుకొని బాడీ అంతా ఎక్స్పోజ్ అయ్యేలా ఉంది. అలా బెండ్ అయ్యేసరికి తన ఎదభాగం ఇంకా ఎక్కువగా రివీల్ అవుతుంది. అది చూసిన తనకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే లోపలికి వచ్చి ఆదిత్య అని పిలిచింది. ఆ పిలుపుకి ఇద్దరు డోర్ వైపుకి చూశారు. ఆ డోర్ దగ్గర ఉన్న ఆ అమ్మాయిని చూశాక ఒకరి పెదవులు ఆనందంతో విచ్చుకుంటే ఇంకొకరి పెదవులు కోపంగా పంటి కింద నలుగుతున్నాయి. ఆమెని అలా చూశాక తన కోపం అర్థమయ్యి వెంటనే జ్వాల చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని, అక్కడే ఆగిపోయావే చాందిని, లోపలికి రా అని పిలుస్తాడు. నేను ఆల్రెడీ లోపలే ఉన్నా కానీ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా సార్ అని నొక్కి పలుకుతూ అంటుంది ఆ అమ్మాయి. ఓయ్ పిచ్చా, అయినా నీకు ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే రైట్ ఉంది. నువ్వు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ అలా ఎందుకు అనుకుంటావు అని అంటూ ఆమె చేయిని పట్టుకొని ముందుకు నడిపిస్తూ తీసుకువెళ్ళి అతని చైర్లో కూర్చోబెట్టి అతను కూడా ఆ చైర్ హ్యాండిల్ పైన కూర్చుంటాడు. వీళ్ళని అంత క్లోజ్గా చూస్తూ కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది జ్వాల. అయినా ఈరోజు ఇది ఆఫీస్కి రావట్లేదు అన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చింది? కాసేపు ఆదిత్యతో ఏకాంతంగా మాట్లాడదాం అనుకున్నా, అంతా స్పాయిల్ చేసేసింది అని మనసులోనే చాందిని తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత చాందిని తననే గమనిస్తుంది అని అర్థమయ్యి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వెంటనే చేంజ్ చేసేస్తుంది. హలో జ్వాల, ఏంటి ఇలా వచ్చారు? మీరు వస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వనే లేదు. అంటే అదే అపాయింట్మెంట్ తీసుకోనే లేదు అని అంటున్నా అని తనను ఇంకా మండేలా మాట్లాడుతుంది చాందిని. హా చాందిని, అనుకోకుండా రావాల్సి వచ్చింది అందుకే అని బలవంతంగా పెదవులపైకి నవ్వు తెచ్చుకుంటూ అంటుంది. హో ఓకే, ఇంతకీ అనుకోకుండా వచ్చిన ఆ పని ఏంటో తెలుసుకోవచ్చా జ్వాల గారు? అది చాందిని, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చాను. అవునా, నీకు పిల్లల గురించి తెలుసుకోవాలి అని ఉంటే నాకు కాల్ చేస్తే సరిపోయేదిగా, అనవసరంగా చాలా శ్రమ తీసుకొని ఇంత దూరం వచ్చారు. అయ్యో చాందిని, కావలసిన వాళ్ళని కలవడానికి శ్రమ ఏముంది చెప్పు. హా అవునులే, అది కూడా నిజమే. సరే, నేను పిల్లలకి మీ గురించి చెప్తాలేండి. వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాము లేదా మీట్ అవ్వాలి అనుకుంటున్నామని అంటే
తప్పకుండా మీతో మీట్ అయ్యేలా చేస్తా. ఎలాగో మీరు ఆ ఇంటికి రాలేరు కదా! సో, బయట ఎక్కడైనా మీట్ అవుదాం. వాళ్ళని అడిగాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను" అని ఇక మీరు వచ్చిన పని అయిపోతే దయచేయొచ్చు అన్నట్టుగా మొహం మీదే కొట్టినట్టుగా ఆన్సర్ చేస్తుంది. తన మాటలు విని ఆదిత్య ఏమైనా రియాక్ట్ అవుతాడేమో అని అతని వైపుకు చూస్తుంది జ్వాల. కానీ అతను అక్కడ జరిగేదానితో అతనికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా చాందిని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ కలుద్దాం.